హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన మిత్రుడు అనిశెట్టి సాయి కుమార్ అందజేసిన స్టాన్ స్వామి 5వ వర్ధంతి స్మృతి అనేటువంటి స్టాన్ స్వామి తన 84వ ఏట జూలై 5, 2021 మరణించిన ఆయన జీవిత విశేషాలని మిత్రుడు అనిశెట్టి సాయి కుమార్ అందజేయగా, స్టాన్ స్వామి 5వ వర్ధంతి స్మృతి అనే ఈ అంశాన్ని ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన మన కానమోకు కథావచన శ్రోతలకు వినిపిస్తున్నాను. వినండి. స్టాన్ స్వామి 5వ వర్ధంతి స్మృతి. ఇక వినండి. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా కనపడుతున్న భారత ప్రజాస్వామ్యం మేడిపండు చందాన తయారయ్యింది. స్వాతంత్రానికి పూర్వం చెప్పన్న దేశాలుగా భిన్న మతాలు, భాష, జాతులు, సంస్కృతులు, ఆచార వ్యవహారాలతో ఉపఖండంగా ఉన్నది. భారతదేశంలోని భాషా సంస్కృతుల భిన్నత్వాన్ని అంగీకరిస్తూ భిన్నత్వంలో ఏకత్వంగా గౌరవించాల్సింది పోయి అన్నింటిలో తీవ్రమైన కేంద్రీకరణ జరుపుతున్నారు. కేంద్రీకరణ పునాదిగా దేశ వనరులన్నింటినీ గుప్పెడు మంది ఉత్తరాది బడా కార్పొరేట్ల పరం చేసేందుకు, తద్వారా రాజకీయ పెట్టుబడులను సమీకరించుకోవడానికి తయారవుతున్నారు. ఆ క్రమంలో ఆదివాసీ ప్రాంతాల్లోని వజ్రాలు, విలువైన ఖనిజాలని కొల్లగొట్టేందుకు అనువుగా చట్టాల్ని మారుస్తున్నారు. మన తెలుగు భూభాగానికి సంబంధించి ఇటు నల్లమల అటవీ ప్రాంతంలోనూ, అటు గోదావరి లోయల ప్రాంతంలోనూ ఇదే జరుగుతుంది. ఆదివాసుల, దళితుల హక్కుల్ని నిర్దాక్షిణ్యంగా కాలరాస్తూ వారికి మద్దతుగా గొంతు ఎత్తిన వారిని, వారి గొంతును నులిమే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్య వ్యవస్థతో కుమ్మక్కైన ప్రచురణ సంస్థలు కూడా అసలు సమస్యల నుంచి ప్రజల్ని పక్కదారి పట్టించడానికి నానా జిమ్మిక్కులు చేస్తున్నాయి. జార్ఖండ్లోని ఆదివాసీ ప్రాంతాల్లో ఎంతో విలువైన ఖనిజ నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. భారతదేశ ఖనిజ నిక్షేపాలలో 40% అక్కడే ఉంది. వీరికి నిలువ నీడ లేకుండా అక్కడి నుంచి తరిమివేసే ప్రయత్నాలకు అడ్డుపడుతున్నందుకే స్టాన్ స్వామి ఆయన మరణించేందుకు పాలక వర్గాలు కుట్ర పన్నాయి. స్టాన్ స్వామి తమిళనాడులోని తిరుచిరాపల్లి దగ్గర ఒక కుగ్రామంలో 1937 ఏప్రిల్ 26న జన్మించాడు. జెసూట్స్ అనే క్రైస్తవ సన్యాసులు నడిపే బడిలో చదవటం వల్ల ఆయన వారి ప్రభావానికి గురయ్యాడు. వారు పవిత్రతతో పాటు అనాథలు, రోగులు, ఖైదీలు, వేశ్యల వంటి వారికి కూడా సేవ చేసేవారు. ఫాదర్ స్టాన్ మనీలాలో తత్వశాస్త్రం చదివాడు. ఆయన సామాజిక శాస్త్రంలో పీజీ డిగ్రీ కూడా చేశాడు. బెంగళూరులోని ఇండియన్ సోషల్ ఇన్స్టిట్యూట్కి డైరెక్టర్గా పనిచేసిన కాలం 1975 నుంచి 1990 వరకు చేశాడు. అక్కడ ఆ ఇన్స్టిట్యూట్లో శిక్షణా కార్యక్రమాల ద్వారా యువతను ప్రభావితం చేశాడు ఆయన. అనంతరం జార్ఖండ్కు వచ్చిన ఆయన తన ఆధ్వర్యంలో బసైచా అనే జెసూట్ సామాజిక పరిశోధన, శిక్షణా సంస్థను స్థాపించాడు. తుది వరకు అక్కడే ప్రజల కోసం పాటుపడ్డాడు. అక్రమంగా మూలవాసులను, నిర్వాసితులను చేయటం, మానవ హక్కుల ఉల్లంఘనలు, చట్ట వ్యతిరేక భూసేకరణ వంటి ప్రజా వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమించాడు ఆయన. మతాన్ని స్వార్థానికి ఉపయోగించుకునే అత్యధిక మత నాయకులులా కాకుండా మతంలోని మంచి అంశాలను గుండెల్లో నింపుకున్నందున పేదలు, ఆర్తులు, అమాయక ఆదివాసుల కోసం గుండెల్లో జాలి, కరుణ, ప్రేమ నింపుకొని
చిత్తశుద్ధితో పనిచేశాడు. ఇది హిందుత్వ భావనలను రెచ్చగొట్టి దాని చాటున దోపిడీకి పాల్పడుతున్న, చేతిలో అధికారం కేంద్రీకృతం చేసుకున్న గుప్పెడు అగ్ర కులాల పాలకులకు నచ్చలేదు ఈయన వ్యవహారం. యురేనియం రేడియేషన్కు వ్యతిరేకంగా ఉద్యమించిన జార్ఖండ్ సంస్థ జేఓఏఆర్తో ఫాదర్ స్టాన్ కలిసి పనిచేశాడు. తద్వారా అక్కడ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ప్రవేశించకుండా నిరోధించగలిగారు. జూడో గోడ, చాటి కౌచ, ఆ ప్రాంతంలో నివసించే ఆదివాసీలను నిర్వాసితులను చేసే చైబాసాలో టైలింగ్ ఆనకట్టను నిర్మించకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు స్టాన్ స్వామి. అటవీ భూములు, ఖనిజాలు తదితర వనరులు ఆదివాసీలకే చెందుతాయని ఆయన వాదించేవాడు. కేంద్ర ప్రభుత్వం 2013లో రూపొందించిన భూసేకరణ చట్టానికి బీజేపీ ప్రభుత్వం చేసిన సవరణల వల్ల ఆదివాసీ ప్రజలకు నిలవనీడ లేకుండా చేసి పెద్ద కార్పొరేట్ సంస్థలకు, బహుళజాతి సంస్థలకు భూసేకరణ చేయటం తేలికైంది. ఈ సవరణ ప్రకారం భూసేకరణ చేయటానికి సామాజిక ప్రభావాన్ని అంచనా వేయకుండా తేలికగా భూములు స్వాధీనం చేసుకునే వీలుంది. ఈ సవరణను ఆదివాసుల పాలిట మరణ బందీఖానాగా స్టాన్ స్వామి అభివర్ణించాడు. ఈ సవరణను స్టాన్ స్వామి వ్యతిరేకించాడు. 1996లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం భూ యాజమాన్యం ఉన్న వ్యక్తికి ఆ భూమి కింద ఉన్న ఖనిజాలపై కూడా హక్కు ఉంది. ఈ తీర్పు సక్రమంగా చట్టరూపం దాల్చితే ఆదివాసీ ప్రాంతాల్లో బడా కార్పొరేట్లు, వాళ్లకు అండదండలు ఇస్తున్న ప్రభుత్వ ఆగడాలు చెల్లవు. ఈ తీర్పుకు అనుకూలంగా కూడా ఆయన పనిచేశాడు. ఇది పాలకులకు కంటగింపుగా మారింది. భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత విద్యుత్ స్టేషన్లు, నీటిపారుదల పథకాలు, పరిశ్రమల వంటి వాటి కోసం ప్రభుత్వం నిర్వాసితులను చేసిన వారిలో 17 లక్షల కంటే ఎక్కువ మంది భారతీయులు అడ్రస్ లేకుండా మాయమైపోయారు. స్థానిక కౌన్సిల్ ఏర్పాటు చేసి దాని ద్వారా గ్రామీణ స్వపరిపాలనను సులభతరంగా నిర్వహించడానికి, తద్వారా అక్కడి ప్రజల హక్కులను కాపాడడానికి 2006లో అటవీ హక్కుల చట్టం చేశారు. గిరిజన భూములపై, అడవిపై పంచాయతీరాజ్ అదే షెడ్యూల్డ్ ప్రాంతాలకు పొడిగింపు చట్టం 1996 పెసా చట్టం, దాని అమలుకై ఆయన గళమెత్తాడు. గ్రామ సభ ద్వారా స్వీయ పరిపాలనా సంప్రదాయాన్ని అమలు జరిపేందుకు వీలు కల్పించే ఈ చట్టాన్ని ఉద్దేశపూర్వకంగా అనేక రాష్ట్రాల్లో అమలు చేయడం లేదని స్టాన్ స్వామి ఆరోపించాడు. పారిశ్రామిక వినియోగం కోసం, ఖనిజ సంపద తరలింపుకు, భూమిని బదలాయించడానికి ఈ గ్రామ సభలు అడ్డు వస్తాయని భావించిన జార్ఖండ్ ప్రభుత్వం అది చేసిన ప్రయత్నాలను ఖండించి పెసా చట్టం అమలుకు అవిశ్రాంతంగా కృషి చేశాడు స్టాన్ స్వామి. జార్ఖండ్లోని ఆదివాసీ ప్రాంతాల్లో ఫదల్గాడి అనే ఒక ఆచారం ఉంది. ఆ ఆచారం ప్రకారం ఆదివాసులు తమ పూర్వీకుల సమాధుల మీద బండరాళ్ళు ఉంచేవారు. అక్కడ పనిచేసిన ఐఏఎస్ అధికారి బిడి శర్మ, అతని సహోద్యోగి వరవన్లు ఆ బండల మీద పెసా చట్టాన్ని, రాజ్యాంగపు 5వ అధికరణాన్ని చెక్కించడం ఒక కార్యక్రమంగా చేపట్టారు. దీన్నే పథల్గాడి ఉద్యమం అని పిలిచేవారు. స్టాన్ స్వామి ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం వల్ల ప్రభుత్వం ఆయనపై కత్తిగట్టింది. మానవ హక్కుల కార్యకర్త, న్యాయవాది అయిన సుధా భరద్వాజ్ రాజకీయ ఖైదీల సంఘీభావ కమిటీని స్థాపించడం జరిగింది. స్టాన్ స్వామి దీన్ని అత్యంత చురుకుగా పనిచేసే సంస్థల్లో ఒకటిగా భావించాడు. ఈ సంస్థకు ఎక్కడా మావోయిస్టులతో సంబంధం ఉన్నట్లు రుజువులు లేకపోయినా ఎన్ఐఏ దానికి మావోయిస్టులతో సంబంధం ఉన్నట్లుగా ఆరోపించింది. స్టాన్ స్వామి సుధా భరద్వాజ్లతో కలిసి ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో ఒక వ్యాసం రాశాడు. జైళ్లలోని దుర్భర పరిస్థితులు, అక్కడి అధికారులు, ఖైదీల పట్ల అమానుషంగా ప్రవర్తించే సంఘటనలను అందులో స్టాన్ స్వామి విమర్శించారు. అంతేకాకుండా నక్సలైట్లను తుదముట్టించడానికి ఉద్దేశించిన కార్యక్రమమే
ఆపరేషన్ గ్రీన్ హంట్ అని కూడా విమర్శించాడు. జైల్లో మగ్గుతున్న ఖైదీలు అనే అంశంపై ఆయన ఒక పుస్తకం ప్రచురించాడు. అక్రమంగా చెరసాలలో మగ్గుతున్న అనేక మంది ఆదివాసులకు తాము ఎందుకు జైలు పాలైంది కూడా తెలియకుండా సంవత్సరాల తరబడి చెరసాల్లో మగ్గుతున్నారని తెలిపాడు. నిరుపేదలైన వారు న్యాయ సహాయం పొందే స్థితిలో లేరని కూడా పేర్కొన్నాడు. ఈ అంశాలన్నీ ఆయనపై ఎన్ఐఏ దృష్టి పడేందుకు రాజ్యం ఆగ్రహించడానికి కారణమై ఆయనపై భీమా కొరేగావ్ కుట్ర కేసు నమోదు చేయడానికి దారితీసింది. భీమా కొరేగావ్ అనేది పూణే జిల్లాలో ఒక కుగ్రామం. దీనికి మరాఠా చరిత్రలో ఒక ప్రత్యేకత ఉంది. 1818 జనవరి 1వ తేదీన బ్రిటిష్ సైన్యంలో అత్యధికంగా ఉన్న దళితుల సేనా విభాగం అక్కడ జరిగిన యుద్ధంలో పీష్వా బాజీరావు సైన్యాన్ని చిత్తుగా ఓడించింది. ఈ విజయానికి ప్రతీకగా యుద్ధంలో వీరమరణం పొందిన దళితుల పేర్లతో ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక విజయస్తంభం ఏర్పాటు చేసింది. వారికి నివాళులు అర్పించేందుకు ప్రతి ఏటా వేలాది మంది దళితులు అక్కడికి చేరతారు. అందులో భాగంగానే అసంఖ్యాకంగా దళితులు అక్కడికి చేరుకున్నారు. ఈ యుద్ధానికి 2018 జనవరి 1వ తేదీకి 200 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా దీన్ని ఘనంగా జరపాలి అనుకున్నారు. అందుకు ఒకరోజు ముందుగా దళిత బహుజనులు ఒక భారీ బహిరంగ సభ జరిపారు. అగ్రకులం ప్రేరేపిత మూకలు, వారికి తోడుగా కాషాయ జెండాలు అవి ధరించిన ఉగ్రవాదులు సభను భగ్నం చేసే ప్రయత్నం చేశారు. అక్కడ చెలరేగిన అల్లర్లలో ఒక వ్యక్తి చనిపోగా వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డట్టు తెలుస్తుంది. అయితే ఈ సంఘటనలో మావోయిస్టుల ప్రమేయం ఉందని, ప్రధానమంత్రిని హత్య చేయటానికి కుట్ర జరిగిందని ఆరోపిస్తూ వరవర్రావు, సాయిబాబాలతో సహా 16 మంది రచయితలు, మేధావులు, మానవ హక్కుల కార్యకర్తలపై బెయిల్ కూడా దొరకని ఉపా చట్టం కింద నిర్బంధించారు. ఇదే క్రమంలో స్టాన్ స్వామిని కూడా 2018 ఆగస్టులో ఆయన గదిపై దాడి చేసి తన పేరు భీమా కొరేగావ్ కేసులో ఉందని చెప్పి మావోయిస్ట్ పార్టీ సానుభూతిపరునిగా ముద్ర వేసి ఈయన ల్యాప్టాపు, ఫోను, కొన్ని సీడీలు స్వాధీనం చేసుకున్నారు. ఓవైపు ఆ కేసు విషయమై తిరుగుతుండగానే తిరిగి ఉపా చట్టం కింద 2020 నవంబర్ 8వ తేదీన స్టాన్ స్వామిని నిర్బంధంలోకి తీసుకున్నారు. అనంతర కాలంలో ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న వారిలోని రచయిత వరవర్రావు ఆయన కంప్యూటర్లోకి అంతర్జాలం ద్వారా అక్రమంగా ప్రవేశించి ఈ కేసులో అరెస్టుకు వీలు కల్పించే అంశాలను నిక్షిప్తం చేసినట్లుగా అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థకు చెందిన అంకాత్మక విశ్లేషకుడు ఆధారాలతో బయటపెట్టినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఇవే ఆధారాలను స్టాన్ స్వామిని అదుపులోకి తీసుకోవడానికి కారణంగా చూపినట్లు తెలుస్తుంది. తనను పోలీసులు నిర్బంధంలోకి తీసుకోవడానికి 2 రోజుల ముందు ఆయన విడుదల చేసిన వీడియో సమాచారం ద్వారా నాపై ఆరోపణలు చేసినట్లు, నేను ఎప్పుడూ భీమా కొరేగావ్ కేసులో లేను, ఈ విధమైన అక్రమ నిర్బంధ ప్రక్రియ నా ఒక్కడిపైనే కాదు, దేశమంతా జరుగుతుంది, భారత పాలకవర్గం చేసే అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకు అనేక మంది మేధావులు, కవులు, రచయితలు, కార్యకర్తలను జైలు పాలు చేస్తున్నారు. ఈ అంశంలో తాను మౌనంగా ఉండిపోకుండా భాగస్వామి అవుతున్నందుకు సంతోషిస్తున్నాను అని ఆయన అన్నాడు. ఈయన అరెస్టును వ్యతిరేకిస్తూ చాలా ప్రదర్శనలు జరిగాయి. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఫాదర్ స్టాన్ స్వామికి న్యాయం జరపాలని విజ్ఞప్తి చేశారు. వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం వద్ద ఉన్నటువంటి గాంధీ విగ్రహం వద్ద అనేక మంది మేం ఫాదర్ స్టాన్కు సంఘీభావం తెలుపుతున్నాము అంటూ అట్టలపై రాసి ప్రదర్శన జరిపారు. స్టాన్ స్వామికి సంఘీభావం తెలుపుతూ యునైటెడ్ కింగ్డమ్లోనూ ప్రదర్శనలు జరిగాయి. భారతదేశ బిషప్పులు, కార్డినల్స్ అనే మతాధిపతులు ప్రధాని మోడీని సందర్శించిన ఈ విషయంలో మోడీ రక్తహస్తాలు చూపించాడు. మానవాళి పట్ల నిజమైన ప్రేమ, దయ, కరుణ కలిగి ఉండి 84 ఏళ్ల వయసులో కూడా సమాజపు నేలమాళిగల్లో మగ్గుతున్న ఆదివాసీ, దళిత, బహుజనుల కోసం
అవిశ్రాంతంగా కృషి చేసే ఆయన్ను రాజ్యం కరుడుగట్టిన నేరస్తునిగా అభివర్ణించింది. నాడీ వ్యవస్థను దెబ్బతీసే పార్కిన్సన్ అనే వ్యాధి వల్ల ఆయన సరిగా కదల్లేడు. నీళ్లు తాగటానికి గ్లాసు పట్టుకుంటే ఈ వ్యాధి వల్ల చెయ్యి వణికే కారణంగా నోటితో పీల్చే గొట్టం కోసం అడిగితే కూడా నిరాకరించిన అమానుషత్వం ప్రదర్శించారు జైల్లో. సరిగా శరీర కదలికల్ని కూడా నియంత్రించుకోలేని ఆయనకు సహచర ఖైదీలు ఎంతో సహాయపడ్డారు. ఆయన బెయిల్ కోసం ఎంతగా అభ్యర్థించినా నిర్దాక్షిణ్యంగా నిరాకరించారు. తాను ఆహారం తీసుకోలేకపోతున్నా, నడవలేకపోతున్నా ఆ స్థితిలో కనీసం వైద్యపరమైన బెయిల్ అయినా ఇవ్వమని కోరాడు. అనంతరం ఆయనకు కోవిడ్ సోకిన తరువాత ముంబైలోని ప్రైవేటు వైద్యశాలలో చేరడానికి అనుమతి దొరికింది. అక్కడి నుంచే జూలై 2వ తేదీన ఆయన ఉపా చట్టంలోని కొన్ని అంశాలను న్యాయస్థానంలో సవాల్ చేశాడు. జూలై 4వ తేదీన గుండెపోటుకు గురైన ఆయన జూలై 5వ తేదీన 5 సంవత్సరాల క్రితం మరణించాడు. ఈయన మామూలుగా చనిపోలేదని, రాజ్యం అక్రమంగా ఆయన మరణానికి చేరువయ్యేలా చేసి హత్య చేసిందని అనేక మంది రచయితలు, మేధావులు ఖండించారు. భారతదేశంలో అమలవుతున్న ఉపా, ఆ చట్ట వ్యతిరేక చర్యల నిరోధక చట్టం, దేశద్రోహ చట్టం, ఇటువంటి బ్రిటిష్ కాలం నాటి ప్రజా వ్యతిరేక చట్టాలు ఎన్నో దశాబ్దాలుగా విచక్షణారహితంగా రాజకీయ ప్రయోజనాల కోసం లేదా విమర్శించిన ప్రత్యర్థులను భయపెట్టడానికో, బెదిరించడానికో, అంతమొందించుకోవడానికో నిస్సిగ్గుగా వాడుకోవటం జరుగుతుంది. అదే సమయంలో ఆ చట్టాల కింద శిక్ష పడాల్సిన వాళ్ళకి పదవులిచ్చి కూర్చోబెడుతుంది. 16వ శతాబ్దం నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో విచారణ ఖైదీలుగా ఉన్న దాదాపు అందరిపై కేసులు కొట్టివేశారు. అట్లానే కాంగ్రెస్ ప్రభుత్వం 1984 ఇందిరాగాంధీ హత్య సమయంలో అల్లర్లకు పాల్పడిన వారందరిపై కేసులు లేకుండా చేయగలిగింది. సిబిఐ కానీ ఇతర దర్యాప్తు సంస్థలు కానీ అస్మదీయుల వ్యవహారాల్లో అప్పీలుకు కూడా వెళ్ళినంత రాజకీయ బానిసత్వం నడుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో దేశ ప్రజాస్వామ్యం కుంటుపడకుండా ఉండాలంటే వివిధ వ్యవస్థలు ప్రభుత్వాది నేతలకు కాకుండా రాజ్యాంగానికి విధేయతగా నడుచుకోవాలి. మన అధికార రాజ్యాంగ వ్యవస్థల్లో పనిచేసేవారు చాలామందికి చట్ట సమత్వం అనే పదానికి అర్థం తెలియకుండా వ్యవస్థలను నడుపుతున్న పరిస్థితి నెలకొని ఉంది. ఇటువంటి పరిస్థితులు నెలకొని ఉన్న సందర్భంలో భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ప్రజాస్వామ్య స్ఫూర్తికి పట్టం కట్టేలా ఒక కేసు సందర్భంలో జూలై 15వ తేదీన ఈ దుష్ట చట్టాలని గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార వ్యవస్థకు జవాబుదారీతనం లేకుండా ఎవరినైనా ఇరికించే ఈ చట్టాలు ఇంకా అవసరమా అని, గాంధీ, తిలక్ వంటి స్వాతంత్ర సమరయోధులను శిక్షించడానికి ఆనాడు వాడిన ఈ చట్టం ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్న లేవనెత్తడం జరిగింది. వడ్రంగి తన చేతిలో ఉన్న రంపంతో వస్తువు చేయటానికి బదులు మొత్తం అడవినే నరికేయటం ప్రారంభిస్తే ఎలా ఉంటుందో ఈ సెక్షన్ ప్రభావం కూడా అలాగే ఉంటుందని ఎన్వి రమణ వ్యాఖ్యానించాడు. ఇదెంతో ఆహ్వానించదగిన పరిణామం. వర్తమానంలో ప్రతి వ్యవస్థలోనూ ప్రతి స్థాయిలోనూ వ్యక్తి ఆరాధన వెరితలలు వేస్తున్నది. ఆషాఢభూతులు, భజన పరులు మాత్రమే అందలాలు ఎక్కుతుండగా నిష్పక్షపాతంగా వ్యవహరించే వారంతా అణచివేతకు గురవుతున్నారు. విమర్శ ప్రజాస్వామ్యానికి ప్రాణం వంటిది. అది వ్యవస్థలను తమలోని లోపాలను సరిదిద్దుకునేట్లు చేస్తుంది. లోపాలని సరిదిద్దుకోవడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమవుతుంది. అట్లా వ్యవహరించని పక్షంలో దీని ఉనికికి, అప్రజాస్వామికంగా వ్యవహరించే వారి ఉనికికి కూడా ముప్పు తెచ్చే పరిణామాలకు దారి తీసే ప్రమాదం ఉంది అంటూ అనిశెట్టి సాయి కుమార్ స్టాన్ స్వామి 5వ వర్ధంతి స్మృతి సందర్భంగా అందజేసిన ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన స్టాన్ స్వామి జీవిత విశేషాలను మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు అనిశెట్టి సాయి కుమార్కు కృతజ్ఞతలతో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.